అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మోనికా సాయి తెలుగు వ్లాగ్స్. ఇంకా సండే అంటే వీకెండ్ వచ్చేసింది. దాంట్లోనూ మండే రోజు మాకు బక్రీద్ కూడా హాలిడే ఉంది. అందుకే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఈ రోజు ఈ వ్లాగ్ లో పల్లెటూరులో ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే చూసేయండి. మా అన్న వాళ్ళకి కొన్ని ఆవులు ఉన్నాయి. ఆవుల దగ్గర వీటికి కట్టేయడము, పాలు విండడము ఎంత పని ఉంటుందో మీరైతే ఈ వ్లాగ్ లో చూడబోతున్నారు. మనకంటే ఈవినింగ్ రొటీన్ ఏముంటది, చాయ్ ఏ స్నాక్స్ తినాలి, ఎప్పుడు చాయ్ తాగాలి, ఇదైతే ఆలోచిస్తాము. కానీ పల్లెటూరులో మాత్రం మస్తు కష్టం ఉంటుంది. అదేంటనేది ఫుల్ వ్లాగ్ లో అయితే మీరు చూసేయండి. ఇది మా నాన్నమ్మ తాతయ్య సమాధులు అనమాట. ఇది మా బాయ్ కంటే వీళ్ళైతే కట్టించినారు ఇట్లా. తాతయ్య మా నాన్నమ్మ చనిపోయి ఆల్మోస్ట్ 20 to 22 days వస్తుంది. కానీ మా తాతయ్య చనిపోయి మాత్రం 3 years అవుతుంది. బాయ్ కాడ ఇవి కడతారు ఎందుకో తెలిస్తే నైట్ టైంలో ఇక్కడ ఒరేస్తారనమాట నాన్న వాళ్ళు. నైట్ టైంలో ఏమైనా జంతువులు వచ్చి వరి తినకుండా గాలికి వీటిని ఇట్లా కడితే ఏంటంటే గాలి వచ్చినప్పుడు ఇట్లా సౌండ్ చేస్తే అది మనుషులనే అనుకొని వెళ్ళిపోతాయంట. వాటి లాజిక్ కదా. అలాంటి అమాయకపు జంతువులు మనుషులనేమో అనుకొని వెళ్ళిపోతాయి అనమాట. ఈ నైట్ టైంలో సేద తీరడానికి మా అన్నయ్య కట్టుకున్న బ్లూ కలర్ కర్టెన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. ఆవుల్ని కొంచెం మెయిన్ రోడ్ కి అయితే ఎవరైనా డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పి ఆవుల్ని అయితే అక్కడ లాస్ట్ కి కట్టేసినారు అనమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడైతే ఒరేస్తారు. రీసెంట్ గానే అది కోపించినారు అనమాట. అందుకే ప్రస్తుతానికి అయితే ఇట్లుంది. ఇదే మా ఆవులు అనమాట. ఇదైతే సొప్ప. ఇది ఆవులకి పోసేస్తారు. ఆవుల ఫుడ్ ఇదే. మన లెక్క చికెన్ మటన్ బిర్యానీ తినాం కదా. మామూలుగా సిటీలో మనుషులు కనిపించకపోతే ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. అదే పల్లెటూరులో మనుషులు కనిపించకపోతే ఇట్లా ఉంటారు. సగం ఊరు దాకా కనిపిస్తుంది. ఇట్లా చెప్తాను సూపర్ వస్తుంది. అయినా కూడా అంతేనా? ఓ మూట కొయ్యాలి. ఇప్పుడు వద్దు ఎంత వస్తుంది చూడు. అయిపోయిందా? అప్పుడే ఉంటుంది సిటీ వాళ్ళు. ఫ్రెండ్ కావాలి ఇక్కడ. అప్పుడెప్పుడో జమానాలో పోసిన ఎంతైనా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బెటరు. మీరు ఎప్పుడైనా లైఫ్ లో సొప్ప కానీ వరి కానీ కోసిరా? కమెంట్ చేయండి. నేను ఒకసారి వరి కోస్తే 5 ఏళ్ళు ఎక్కడో నేను దొలాడుకోవాల్సి వచ్చింది. ఆవుల కోసం నైట్ టైం వేయడానికి అని చెప్పి మా వదినే సొప్ప కోస్తుంటే ఇంకా నేను మా ఆయన కూడా వచ్చి కొంచెం అయితే హెల్ప్ చేసినాము. లోపల ఒళ్ళంతా కుడుతుంది, కోసుకుంటది కూడా. మా అన్న చూసిరా ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్ కోస్తుండు. అందుకే ఎవరు వేయాల్సిన పని వానే చేయాలి కదా. నేను జోకా రైతు బిడ్డ మా అన్న ఎంత ఫాస్ట్ కోస్తుండు. ఇది చిన్నగా పిట్టగుడు కూడా వచ్చింది. ఇది ఒక మోపు, కింద పడ్డది ఇంకొక మోపు. ఇది కొయ్యడానికి దాదాపు అరగంట నుంచి 40 minutes పట్టింది. చూడడానికి అంత ఈజీ అనిపిస్తున్నాయి కానీ అంత ఈజీ అయితే కాదు. ఇద్దరు కష్టపడుతున్నారు ఒక మోపు ఎత్తనికి. పల్లెటూరులో ఎక్కువగా వినే డైలాగ్ బావి కాడికి వచ్చినా అని. ఎందుకంటే బావిలో వాటర్ ఉండి జంతువులకి పొలానికి అనుకూలంగా మోటార్లు పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి బావి చుట్టూనే ఎక్కువగా పొలాలను అయితే వేస్తారు. ఇదే మా నాన్న వాళ్ళ బావి అనమాట. ఇంకొక మోపు మా కోసం రెడీగా ఉంది. మా వదిన ఒక బెట్టి కట్టింది నాతోటి. ఆ మోపు నేను ఎత్తుకుంటే తులం బంగారం ఇప్పిస్తుందంట. నేను లేపుతా బావా, మీరే లేపనిస్తలేరు. అట్లా ఉంటుంది సిటీ వాళ్ళ పరిస్థితి. అటు పడితే అది కూడా బలి బలి బలిరా బలి. ఏ బా పట్టుకోపా, ఇంకా పట్టుకోవాలి అంట. మస్తు బరువులే, ఉంగిపోతుండ అన్న. సాయంత్రం టైంలో ఇట్లా అడవిలో దొరికే న్యాచురల్ ఫ్రూట్స్ కోసం అయితే తిరుగుతున్నాము. వీటిని జాన పండ్లు అంటారు. ఈ పెద్దగా ఉన్న వాటినేమో నక్కెర పండ్లు అంటారు. ఈ పైన తోలు తీసేసి అయితే గింజ తినాలి. మీరు ఎప్పుడైనా ఇవి టేస్ట్ చేసేలా కమెంట్ చేయండి. మాక్సిమం పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, కానీ మనకైతే ఇవి సిటీలో అమ్మరు కూడా.
కొద్దిసేపు నేను మా చెల్లె ఊరంతా తిరిగేసి కొన్ని పనులు తెంపుకొని మళ్ళీ కొట్టం కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ టైం అయితే 5:30 కావస్తుంది. ఇంకా ఈవినింగ్ పాలు వెండడానికి అయితే మా అన్న రెడీ అవుతున్నాడు. 7 గట్ల పాలు తీసుకుపోయే వ్యాన్ వస్తుంది అనమాట ఊర్లోకి. ఇంకా ఇప్పుడు మా అన్న పాలు వెండి ఆ వీటికి దానబెట్టి అవి తినేంత వరకు ఉంచి మళ్ళీ పొద్దున్నకి ఫ్రెష్ గా గడ్డి వేసి ఆ దొడ్డి అంతా క్లీన్ చేపించి ఆవులకి స్నానం కూడా చేపిస్తారు ఈవినింగ్ టైం లో. మళ్ళీ పొద్దుగాల కూడా మళ్ళీ 6 o'clock అట్లా పాలు వింటారు అనమాట. అందుకోసం అని ఇట్లా ఈవినింగ్ టైంలో మళ్ళీ దాన తినిపించి ఆ వీటికి మళ్ళీ గడ్డి వేస్తారు. ఇక మేము వచ్చినామని చెప్పి మా అన్న ఇట్లా బైక్ అడిగే స్ప్రైట్ తీసుకొచ్చిర్రు. ఈయన కూర్చొని తాగుతున్నాం. కష్టపడ్డాం ఆ నుంచి ఈడికి నడిచినాం, ఈ నుంచి ఆడికి నడిచినాం. దాదాపు మనం స్ట్రైట్ రోడ్ నడిస్తే కిలోమీటర్ పోవచ్చేమో. ఈ గుంటలలో వాడంత కష్టమైంది. అక్కడనేమో మా బాబాయ్ వాళ్ళది, ఇక్కడ మాది. అట్లా లాస్ట్ బ్లూ కలర్ కట్టన్ పక్కన మా పెద్ద బాబాయ్ వాళ్ళది. ఎట్లా మా ఆయన నక్కర వల్ల తినమంటే వీటితో బాగుంటాయి చూడడానికి. ఎంత బాగున్నాయి కలర్, మంచి కలర్. ఇంకా మా అన్న పాలు వెండేంత వరకు అని మేము కొద్దిసేపు అయితే పక్క. మామూలుగా మనం కంపెనీలలో పనికి వెళ్తే మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5కి వచ్చేస్తాము. కానీ ఆవులు ఉన్న వాళ్ళకి, వ్యవసాయం ఉన్న వాళ్ళకైతే టైంతో పని ఉండదు. ఎంత చేస్తే అంత పని ఉంటది. మార్నింగ్ 5:30 అట్లా వచ్చి పాలు వెండేసి దాన తినిపించి గడ్డేస్తారు. 10 o'clock ఒకసారి గడ్డేస్తారు, మళ్ళీ 2 o'clock ఒకసారి వేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock వచ్చారంటే ఇంకా ఈవినింగ్ అయితే 7:30 కూడా అవుతుంది. ఇక్కడ టైం టు టైం ఎంత మంచిగా గడ్డిస్తే మనకు అంత పాలు వస్తాయి. ఆ పాలు వస్తేనే కదా ఇంత కష్టం చేసిన దానికి వాల్యూ ఉంటది. మేమంటే హాలిడేస్ ఉన్నప్పుడు పండగలకి రాకరాకు వస్తామని పల్లెటూరుని ఎంజాయ్ చేస్తాము. కాకపోతే డైలీ ఇక్కడ ఉండి కష్టం చేసే వాళ్ళకి ఆ కష్టం విలువ ఏంటో తెలుస్తుంది. జాబ్ చేసే వాళ్ళకి మన శాలరీ ఎంత వస్తుందో దాన్ని బట్టి ఖర్చులు, సేవింగ్స్ అంచనా వేసుకుంటాము. కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పంట చేతికొచ్చి డబ్బులు చేతికొచ్చేంత వరకు కూడా చేసే కష్టం లాభానికా నష్టానికా అనేది తెలియదు. మా అన్న పాలు వెండే లోపు అని చెప్పి మా పక్కన మామిడికాయలు తోగుతుంటే అక్కడ దొంగతనానికి అయితే వెళ్తున్నాము. ఇలా దొంగతనానికి పోతున్నాము. సీజన్ అయిపోయింది కదా, కాయలు ఉన్నాయో లేవో చూసి దొరికితే నెట్టుకొనిస్తాము. దొంగతనానికి వచ్చిన ఫ్రెండ్స్, అందుకే మెల్లగా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఏది ఇదేనా? ఇది ఖర్జూర చెట్లు ఫ్రెండ్స్, అది ఖర్జూర చెట్లు, ఖర్జూర ఫ్రూట్స్. జీడి మామిడి అంటే అంటే ఏంటి? జీడి మామిడి చెట్టుగా, మామిడి చెట్టేగా. కాజులే పలగొత్త కాజు వస్తుంది కదా. ఇది కాజు చెట్టు. ఒక్కటైనా దొరుకుతుందేమో అని వచ్చినాం కానీ ఒక్కటి కూడా దొరకదు. ఆకులా నిండిపోయినాయి. ఇది జీడి మామిడి చెట్టు అంట. సారీ ఫ్రెండ్స్. ఇదేం చెట్టు? బతాయి. ఇది మొసంబి చెట్టు. మొసంబి, బత్తాయి ఇంగ్లీష్ లో మొసంబి అంటారు. ఇక మొసంబి క్యూటీ మొసంబి. కాజు ఫ్రూట్, కాజు ఫ్రూట్ ఫ్రెండ్. ఇది బత్తాయి ఫ్రూట్. దొంగతనానికి వస్తే ఇట్లుంటాం అన్నట్టు. ఇది కూడా బత్తాయి. ఇదే బత్తాయి. ఇదిలే మనం దేనికోసం వచ్చినాం, ఏం చేస్తున్నాం? అది మళ్ళా బావా కంటి. ఏ బావా తీసుకో బావ. ఏమొస్తాయి ఇప్పుడు? ఒక బత్తాయి అయితే దొంగతనం చేసిన ప్రస్తుతానికి. అవునా? తెంపుదామా? తిను. మీ చెల్లె కావాలన్నా అంటే నువ్వంటే ప్రేమ. మక్కుతా ఎక్కడ పెడతాయి బాగా నింపుతాడు కదా. నేను కష్టపడకు, బాగా ఆడుకున్నా. ఇట్లా చెప్పాలి దెబ్బ. నువ్వు హైట్ ఉన్నావా? మా బావ కూడా కాయలు నింపుతుండు, వంకలు వేసుకుంటా. ఇట్లా తెంపాలి. అట్లా ఎంపి ఇట్లా కింద పడేయాలి. మన ఊళ్ళో ఎవరైనా వీడియో చూసి పొట్టు పొట్టు కొట్టాలి. ఇంకా ఫైనల్ గా మా ఇష్టం గారు అయితే ఇంటి దగ్గర వదిలేట్ వచ్చినాము. అందుకని మేమైతే వెళ్ళిపోతున్నాము. మా అన్న అయితే ఆ పాలు విండుకొని ఇందాక కోసిన సొప్పని ఆవులకు వేసి ఆ దొడ్డంతా క్లీన్ చేసి పెండ తీసి వస్తాడు. ఇంకా 1 hour టైం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇంకో గంట పని ఉందంట అక్కడ. ఇంకా ఇది నా వల్ల కాదు అనిపిస్తుంది. నాకైతే ఓపిక అసలు లేదు. కనీసం వీడియో షూట్ చేసే ఓపిక కూడా నాకు లేదు. సో అందుకే ఇక్కడతో వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.